నమస్కారం. హాయ్ ధర్మవరం న్యూస్ కి స్వాగతం. జమ్మూ కశ్మీర్ దోడా జిల్లాలోని దెస అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన జవాన్ మృతి చెందాడు. జమ్మూ కశ్మీర్లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ అధికారి సహా 4 జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో ఒకరు ఏపీకి చెందిన రాజేష్ ఉన్నారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7:45 సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 ఆర్మీ సిబ్బందితో పాటు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించగా ఆర్మీ అధికారితో పాటు మరో 3 జవాన్లు మరణించారని ఇండియన్ ఆర్మీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 20 నిమిషాలకు పైగా కాల్పులు జరిగాయని పేర్కొంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్కు చెందిన కశ్మీర్ టైగర్ ప్రకటించింది.